గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? ఎడ్+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. లాగర్ హెడ్స్ అంటారు, కంటిన్యూస్ గా ఫైట్ చేయాలి అనే దాంట్లోనే 3 ఉన్నాయి. బట్ ఆ ఇంపాక్ట్ ప్రపంచ దేశాల మీద పడుతోంది, భారతదేశం మీద ఎస్పెషల్లీ. బయటికి వెళ్తే ట్రాఫిక్ జామ్లు అనేవి రోడ్ల మీద కనిపించట్లేదు, పెట్రోల్ బంకుల్లో కనిపిస్తున్నాయి. లాంగ్ క్యూస్ అనేవి ఉన్నాయి. యూ టేక్ ఎనీ టైం, మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు అదే పరిస్థితి ఉంది. క్రైసిస్ ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేశారా, నిజంగా ఉందా? ప్రభుత్వం ఏం చేస్తోంది? క్రియేటెడ్ క్రైసిస్ ఇది. అంటే ఇది పానిక్ బయింగ్. ఇది నిన్న కావాల్సిన ఫ్యూయల్ హైదరాబాద్లో సప్లై అయింది, దానికన్నా 605 కిలోలీటర్ ఎక్స్ట్రా సప్లై అయింది. కానీ ఏమవుతుందంటే ఒక రోజుకి సప్లై వాళ్ళ అండర్ గ్రౌండ్ ట్యాంక్లో ఒక కెపాసిటీ ఉంటుంది పెట్రోల్ బంక్లో. వాళ్ళు ఒక రోజుకి ఫిలప్ చేసుకుంటే బహుశా ఒక రోజు 2 రోజులు వాళ్ళకి నడుస్తుంది ట్యాంకర్. ఈ ట్యాంకర్లన్నీ మోస్ట్ ఆఫ్ ద పెట్రోల్ బంక్ దగ్గర ట్యాంకర్లు ఉండదు. ఈ ట్యాంకర్ పంపిస్తుంది అంతా, అది ఐఓసీఎల్లో, బీపీసీఎల్లో, హెచ్పీసీఎల్ వాళ్ళు టెండర్ పిలుస్తారు ట్యాంకర్కి. సంవత్సరం పాటు టెండర్ ఉంటుంది. సడన్గా వాళ్ళకి 1200 ట్యాంకర్లు కావాలి ఎక్స్ట్రా. అది సరే పక్కన రాష్ట్రంలో ఉందంటే అక్కడ కూడా అదే క్రైసిస్ ఉంది. ఈ పానిక్ బయింగ్ ఎందుకు జరుగుతుందని ఎవరికి అర్థం కాదు. ఇది ఏదో వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ వచ్చి ఉంటుంది. మన దగ్గర వీ హ్యావ్ మోర్ దెన్ 62 days, అంటే 62 రోజులు కావాల్సిన ఫ్యూయల్ మన దగ్గర ఉంది ఇప్పటికి కూడా. ఎందుకంటే మన కంటిన్యూస్ మనకు షిప్స్ వస్తూనే ఉన్నాయి. సో దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అది రాగానే ఒకసారి గుజరాత్ పంపిస్తారు, లేకుంటే ముంబై పంపిస్తారు, లేకుంటే మ్యాంగ్లూరు పంపిస్తారు, లేకుంటే కొచ్చిన్ పంపిస్తారు, లేకుంటే అటువైపు విశాఖపట్నం పంపిస్తారు. సో దట్ ఆల్ ఓవర్ ద కంట్రీ డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్స్ ఉంటుంది వాళ్ళకి. ఎక్కడ ఫ్యూయల్ షార్టేజ్ లేదని చెప్పారు. సజ్జనార్ గారు చెప్పారు, స్టీవెన్ రవీంద్ర గారు చెప్పారు, ఈవెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, దేర్ ఇస్ నో షార్టేజ్. అది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్ చెప్తున్నారు, దేర్ ఇస్ నో షార్టేజ్, డోంట్ ప్యానిక్. ఈ ప్యానిక్ బయింగ్ అనేది మన ఇండియన్ కల్చర్లో. రేపు పొద్దున్న నుంచి పాలు రాదు మీకంటే వెళ్ళి 10 లీటర్ పాలు కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. అట్లా మన వాళ్ళు చేస్తారు అట్లాంటి పనులు. ఎందుకు మీరు ఫుల్ ట్యాంక్ కొట్టుకుంటే ఏం చేస్తారు మీరు? వాళ్ళకి లాజిక్ లేదు. మీరు గుర్తుంటుంది కవిత గారు, దీనికన్నా ముందు మోదీ గవర్నమెంట్ వచ్చే ముందు ఇది రూపాయి అక్కడ ఇక్కడ పెంచుతుండే వీళ్ళు. అప్పుడప్పుడు ₹2 ఒకసారి, ₹1.50 లీటర్కి. ఒకరోజు ముందు అనౌన్స్ చేస్తారు, రేపు పొద్దున్న నుంచి రూపాయి పెరుగుతుందని. ఇవాళ సాయంత్రం మొత్తం లైన్ కట్టేస్తారు పెట్రోల్ బంక్ బయట. గంట కూర్చుంటారు. ఆటో రిక్షా డ్రైవర్ నుంచి BMW అందరూ ఉంటారు లైన్లో. వాడు మ్యాక్సిమం ఫుల్ ట్యాంక్ కొట్టుకుంటే 50 లీటర్లు, ₹50 సేవ్ అవుతుంది. సో BMWకి ₹50 సేవ్ చేసుకుని ఏం చేసుకుంటాడు అర్థం కాదు. ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్ ఆటో రిక్షా డ్రైవర్. ₹50 ఏం చేసుకుంటాడు? అదే దానికోసం 2 గంటల సేపు లైన్లో నిలబడతాడు, టైం వేస్ట్, కానీ ఉంటాడు. ఇది మన మెంటాలిటీ. ఇది ఎల్పిజి చూడండి. ఎల్పిజి మన దేశంలో నేను ఆ రోజు చెప్పాను కూడా, 33 కోట్ల కనెక్షన్స్ ఉంది మనకి. 33 కోట్లు అంటే ప్రతి ఇంట్లో ఒక ఎల్పిజి ఉంది. బికాజ్ ఈ మల్టిప్లై బై 4 పాపులేషన్ ఇండియన్ పాపులేషన్కి వచ్చేస్తుంది. కానీ చాలా ఇంట్లో ఇప్పుడు కూడా వాళ్ళు పిఎన్జి వాడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇమ్మీడియట్ ఏం చెప్పారంటే, యూ హ్యావ్ టు స్టార్ట్ పిఎన్జి డిస్ట్రిబ్యూషన్ ఇమ్మీడియట్లీ. లాస్ట్ 2 రోజుల్లో 2 లక్షల కనెక్షన్స్ ఇచ్చారు. పైప్ న్యాచురల్ గ్యాస్ గవర్నమెంట్ దగ్గర, అది కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసేది, ఏదో మనం తయారు చేసేది కాదు, కానీ ప్రాసెస్ చాలా ఈజీ దానికి. ఎల్పిజి ఆ ప్రాసెస్ అట్లా కాదు. ఎల్పిజి స్టోరేజ్ చాలా డిఫికల్ట్, ఎందుకంటే ప్రెషర్లో స్టోరేజ్ చేయాల్సి వస్తుంది, హై ప్రెషర్లో. దానికోసం ఎక్కువ స్టోరేజ్ చేయలేము. వేరే ఆయిల్ మనం ఎంత స్టోర్ చేసుకోవచ్చు. అండర్ గ్రౌండ్ ట్యాక్స్ ఉంది, స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మన దగ్గర. దానికోసం 62 రోజులు అంటాం. ఎల్పిజి కంటిన్యూస్ వస్తూనే ఉండాలి. అండ్ అఫ్కోర్స్ ఆయిల్ ప్రొడక్షన్ నుంచి ఎల్పిజి ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, బ్యూటేన్, ప్రొపేన్ అన్నీ వస్తుంది దాని నుంచి. ఎందుకు? మీకు హీలియం ఉంది. మీరు ఎంఆర్ఐ మిషన్ నడిపించాలంటే మీకు హీలియం కావాలి. మీరు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కావాలంటే హీలియం కావాలి. మనం అనుకుంటాం మనం ఓన్లీ కుకింగ్, ప్రాసెసింగ్ దీని గురించి మాట్లాడతాం. మన దేశంలో ఉన్న 92% కనెక్షన్స్ డొమెస్టిక్, 8% కమర్షియల్, అంటే కిచెన్లు కానీ, ఇండస్ట్రియల్ కిచెన్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ వీళ్ళకి. కానీ ప్రెషర్ చూడండి ఎక్కడికి వస్తుంది, వాళ్ళ మీద కూడా వస్తుంది. సో గవర్నమెంట్ ఏమంటున్నారు, మీరు పిఎన్జి తీసుకోండి. పిఎన్జి తీసుకుంటే మీ ఎల్పిజి ఆటోమేటిక్ సస్పెండ్ అయిపోతుంది, గవర్నమెంట్కి సేవింగ్ వస్తుంది. గవర్నమెంట్ ఇప్పుడు మీరు చూస్తుంటారు, ఇవాళ పొద్దున కూడా న్యూస్ వచ్చిన పేపర్లో, చాలామంది బుక్ చేసిన వాళ్ళకి క్యాన్సిలేషన్ నోటీస్ వచ్చేసింది. ఎందుకు వచ్చింది అది? బికాజ్ ఒకటే అడ్రస్లో వాళ్ళకి 4 కనెక్షన్లు కనిపిస్తున్నాయి ఇప్పుడు. సో దే యూజింగ్ ఏఐ టు చెక్. ఒకటే ఇంట్లో, ఒక అడ్రస్లో, ఒకటే బిల్డింగ్లో, ఒకటే ఫ్లోర్లో, ఒకటే ఫ్లాట్లో 4 కనెక్షన్స్ కనిపిస్తుంది వాళ్ళకి. సో క్యాన్సిల్ చేసి పడేశారు 3. ఆబ్వియస్లీ వీళ్ళు స్టాక్ చేసుకుంటున్నారు. ఇది ముందేం చేస్తారా, 3 కూడా ఆర్డర్ చేయరు. ఇప్పుడు ప్యానిక్ వచ్చినప్పుడు అన్ని ఆర్డర్ చేశారు సడన్గా, అప్పుడు పట్టుబడ్డారు. సో గవర్నమెంట్ సేయింగ్ పిఎన్జి తీసుకోండి. ఐ థింక్ దట్స్ మోస్ట్ సెన్సిబుల్. మా ఇంటి దగ్గర ఒక చాలా బిజీ అనే ఒక పరాటా సెంటర్ ఉంది. వాడి గారు వెళ్ళి చెప్పాను, వాడికి తెలియదు.
వాడు అంటున్నాడు సార్ నా డబ్బులు ఉన్నాయి సార్ నేను ఇస్తాను చెప్పండి వాళ్ళకి ఇవ్వమని చెప్పి నాకు 8 స్టవ్లు ఉన్నాయి అంటే గ్యాస్ స్టవ్స్ ఉన్నాయి నేను ఎల్పిజి కోసం కొట్టుకుంటాను ఇప్పుడు కాదు ఈవెన్ బిఫోర్ ఆల్సో సార్ నాకు అది ఇచ్చేసి అయిపోతుంది ఒకసారి అడ్రస్ ఇస్తారని చెప్తే నేను ఐ గేవ్ ద అడ్రస్ భాగ్యనగర్ గాస్ ఎవరిది రిలయన్స్ది అది సో దట్ కల్చర్ హ్యాస్ టు కమ్ దాంట్లో మీకు ఎల్పిజి ఆర్డర్ చేయక్కర్లేదు మీరు ఆన్ చేస్తే గ్యాస్ ఉంటుంది ఎప్పుడు మీకు టెన్షన్ ఉండదు దానికి ఐ థింక్ దట్ కల్చర్ కోవిడ్ టైంలో మోదీ గారు చెప్పిన మాట ఆ రోజు అది కూడా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు కోవిడ్లో మనం ఎట్లా హ్యాండిల్ చేసామో అట్లనే మనం ఇప్పుడు కూడా ఇమ్మీడియట్ రూమర్స్ లాక్డౌన్ పెడుతున్నారు మోదీ గారు అదే హింట్ ఇచ్చాడు ఎందుకు లాక్డౌన్ మీకు ఏదో పాండమిక్ రాలేదు కదా మోదీ గారు ఏం చెప్పారంటే ఆ టైంలో మనం ఎట్లా డిసిప్లిన్ పాటించామో రోడ్ల మీద వెళ్ళకుండా ఇంట్లో ఉండి అది అది చెప్పగానే అచ్చా ఇంట్లో ఉండమంటున్నారు మోదీ గారు అందరినీ అక్కడ చెప్పలేదు ఆయన సో దట్ ఇస్ ద మిస్అండర్స్టాండింగ్ అన్నమాట నాకు చాలామంది నాకు అడిగారు నా దగ్గర ఫోన్ చేసి మెసేజ్ సురేష్ గారు లాక్డౌన్ ఉంటుందా ఎందుకు ఉంటుందని వాళ్ళ దగ్గర అడిగాను రిటర్న్ నేను వై లాక్డౌన్ యూ హ్యావ్ టు అరైవ్ అట్ అ సర్టన్ సెన్స్ ఆఫ్ డిసిప్లిన్ ఈ డిసిప్లిన్ మన దాంట్లో లేదు కవిత గారు పోలీసు వాడు కనిపించకపోతే రెడ్ లైట్ జంప్ చేస్తాడు 100% మనోడు ఓకే పోలీసు వాడు ఉంటేనే ఆపుతాడు వాడి కెమెరా ఉంటే అది కూడా చూస్తాడు కెమెరా లేకుండా వెళ్ళిపోతాడు పోలీసు వాడి దగ్గర ఇది మన ప్రాబ్లం ఎవడో 10 మంది లైన్లో నిలబడాలని మనం కూడా వెళ్ళి నిలబడతాం అంత ఏంట్రా అంటే మీరు నిలబడారు కదా మీ అంటే నేను కూడా ఉంటాను ఇది మన ప్రాబ్లం బ్రిడ్జ్ పై నుంచి కింద చూస్తుంటాడు ఒకడు 10 మంది వస్తారు ఏం చూస్తున్నాడు నాకేం తెలుసు కింద ఏదో నేను చూశాను నువ్వు ఎందుకు వచ్చినా అంటాడు ఇది చీలుడి భైంసుడి అంటారు హైదరాబాద్లో రూమర్స్ది ఓకే ఇది మనం ఒక డిసిప్లిన్ మన లైఫ్లో తీసుకురావాలి నేను మొన్న మా అల్వాల్ బంక్ వెళ్ళినప్పుడు రాత్రిపూట వెళ్తే 11 కార్లు ఉండే ఐ డెంట్ వాంట్ ఫిల్ అప్ నేను ఇంటికి వెళ్ళిపోయి పొద్దున 7 గంటలకు వచ్చాను మళ్ళీ ఇంటి దగ్గరే సత్య పెట్రోల్ బంక్ అని 3 కార్లు ఉన్నాయి ఫిల్అప్ చేసుకున్నాను వాడు అన్నారు సార్ ఫుల్ ట్యాంక్ సార్ అన్న వద్దు నాకు 2000 రూపీస్ కొట్టు చాలు అన్నాడు ఏం సార్ ఇట్లా అంటున్నా మీరు అందరు ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నా అక్కర్లేదు మిగతా వాడికి పనికి వస్తాయి కదా నేను కొట్టుకుంటే నేను ఫుల్ ట్యాంక్ కొట్టుకుని ఏం చేసుకోవాలి నాకు తెలుసు నాకు వారం దాకా నడిచిపోతుంది దట్ ఈస్ ఆల్ పానిక్ బయింగ్ లాడ్ సిద్దిపేట రోడ్లో పోతున్నాడు వాడు వెళ్తూ అదే సిద్దిపేటలో ఉండదేమో ఇక్కడ కొట్టించుకుందాం ఇది దిస్ యాటిట్యూడ్ మన షార్టేజెస్లో ఒక టైంలో ఉండే కరెక్టే షార్టేజెస్ మన దేశంలో చాలా మటుకు ఉండే పాలు లేకుండే నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా పొద్దున పూట పాల కోసం లైన్లో నిలబడాలి వెళ్ళి ప్యాకెట్ పాల కోసం అదంతా పోయింది కదా ఇప్పుడు మీ ఇంటికి కావాలంటే ఏ కంపెనీ నుంచైనా మీకు పాలు వస్తుంది దాట్ యాటిట్యూడ్ ఇప్పుడు చూడండి కొంచెం తగ్గింది ఇవాళ కొంచెం పానిక్ బయింగ్ తగ్గింది కానీ బంక్లు ఏమంటున్నారు ఈవెన్ టుడే మార్నింగ్ నేను దూరదర్శన్ డిబేట్లో ఉన్నాను పొద్దున లైవ్లో దాంట్లో అన్నారు అదే సేమ్ పాయింట్ ఇక్కడ ఉన్న పెట్రోలియం డీలర్స్ అంటున్నారు మా దగ్గర మీకు ఎంత కావాలంటే అంత పెట్రోల్ ఇస్తాం మీరు ఎన్ని ఫుల్ ట్యాంక్లు కావాలంటే కొట్టించుకోండి కానీ వీ విల్ నాట్ గివ్ క్యాన్లో మేము ఇవ్వము దట్ ఇస్ సంథింగ్ ఎందుకంటే డేంజరస్ అది ఈ టెంపరేచర్లో మీరు క్యాన్లో తీసుకొచ్చి పార్కింగ్ లాట్లో పెట్టుకుంటే అది ఎప్పుడు వెళ్తుందో తెలియదు అది ఇట్స్ హైలీ డేంజర్ నిన్న ఒక ఆటో రిక్షా డ్రైవర్ని చూశాను నేను వాడు 10 లీటర్లు 2 క్యాన్లు పెట్టుకొని పోతున్నాడు ఎందుకంటే నాకు వారం పనికి వస్తుందంట రే నువ్వు ఎందుకు నీకు వారం ఎక్కడ పెట్టుకుంటా ఇంట్లో పెట్టుకుంటా సార్ ఇంట్లో ఇంకా డేంజరస్ రా బాబు అంటే అర్థం చేసుకుంటలేరు మన ఇందోర్లో ఒక యాక్సిడెంట్ జరిగింది మీకు తెలిసింది ఆ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్ నుంచి ఈవీ వెహికల్ది పోల్ మీద కూడా పోయింది ఫైర్ వాళ్ళ ఇంట్లో బేస్మెంట్లో వాళ్ళ ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో 10 సిలిండర్లు ఉంటాయి మ్యాక్సిమం చనిపోయింది అది దాని కారణంగానే అది బ్లాస్ట్ అయింది దిస్ ఈజ్ సంథింగ్ వీ నీడ్ టు లెర్న్ మనకు కావాల్సింది వీఆర్ నాట్ లివింగ్ ఇన్ అ నేషన్ ఆఫ్ షార్టేజెస్ మీరు పాకిస్తాన్లో చూడండి పాకిస్తాన్లో ఏం లేదు పెట్రోల్ లేదు డీజిల్ లేదు శ్రీలంకలో 15 లీటర్లు ఇస్తున్నారు ప్రతి వారానికి ఒక కార్కి మనం అది ఆ స్టేట్కి రాలేదు కదా మనం ఇంకా కానీ ఎవరో చెప్పారంట రూమర్ అరే 20 లీటర్లు కొట్టిస్తున్నాడు వారానికి అంత అట్లా ఏం రాలేదు కానీ మన పరిస్థితికి రాకుండా చూసుకోవడానికి మన రెస్పాన్సిబిలిటీ ఉంది యాజ్ అ సిటిజన్ ఆ సివిక్ సెన్స్ మనకి లేదు లెట్ అస్ అక్సెప్ట్ ఇట్ పక్కనోడు చచ్చాడు కానీ నేను బతకాలని చూస్తాడు మన వాళ్ళు ఆ యాటిట్యూడ్ మనకు ఉంది అది మనం మార్చుకోవాల్సింది ఈ క్రైసిస్లో ఇది ఒక పెద్ద లెసన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ